ఈరోజు కథ వచ్చేసి తోటమాలి వెర్రితనం. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. గోపి అనే వ్యక్తి నగర శివార్లలో గల తోటమాలి. తోటలో క్రొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉండేది. తోట నగర పొలిమేరలో ఉండటం వలన చాలా కోతులు తోటలోనికి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తిని వెళ్తూ ఉండేవి. ఒకసారి గోపికు ముఖ్యమైన కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. గోపి తన స్నేహితుల నుండి సహాయం కోరటానికి బదులుగా కోతిమూక నాయకుణ్ణి పిలిచి తను తిరిగి వచ్చే వరకు తోటను చూసుకునే బాధ్యత దానికి అప్పగించాడు. దానికి ఆ కోతిమూక నాయకుడు ఈ విధంగా గోపితో అన్నాడు: మీరు తిరిగి వచ్చే వరకు నా జట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటాను. మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జట్టులోని కోతులను మొక్కలకు నీరు పోయమన్నాడు. అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి: మేము మొక్కలకు నీళ్లు పోస్తాము, కానీ నీరు ఎంత పోయాలి? ఆ మాటలకు కోతిమూక నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కకు బయటకు లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు, పొట్టి వేర్లకు ఉన్న మొక్కలకు తక్కువ నీటిని పోయమన్నాడు. తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటుందన్న ఆశతో తిరిగి వచ్చాడు. ఒక్కసారి తోటను చూసి దిగ్భ్రాంతి అయ్యాడు. తోటలోని మొక్కలన్నీ పెరికివేయబడి నేలపైన చచ్చిపడి ఉన్నాయి. అప్పుడు కానీ తను ఎలాంటి తప్పు చేశాడో అర్థమయ్యింది. నీతి: తెలివి తక్కువ నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.